నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. కరీంనగర్ భారతీయ మహిళా సామాజిక సంస్కర్త, విద్యావేత్త, రచయిత్రి, ఉద్యమకారిణి, భారతదేశపు శిక్షణ పొందిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మాల్కాపూర్లో నివాళులర్పించారు. జాడి కిషన్, నాగరాజు, భూమేష్, జాడి కులస్తులు తదితరులు పాల్గొన్నారు. రావు పూలే గారు జన్మించారు. ఈరోజు 195వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మల్కాపూర్ గ్రామంలో ఆమెను స్మరించుకుంటూ వాళ్ళ యొక్క ఆశయాలను కొనసాగించి వాళ్ళు మన కోసం అహర్నిశలు పాటుపడి మన కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేసి అహర్నిశలు మన బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో త్యాగాలు చేశారు. కాబట్టి వాళ్ళను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ వేడుకలు, జయంతులు కానీ, వర్ధంతులు కానీ, వేడుకలు కానీ ప్రతి ఒక్కటి ఘనంగా జరుపుకోవాలి. వాళ్ళు లేకపోతే ఇవాళ మనం ఇవాళ సొసైటీలో లేదు. కాబట్టి వాళ్ళ యొక్క జయంతిని, జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ కిషన్, మల్కాపూర్. మాన్యశ్రీ జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మల్కాపూర్ గ్రామంలో మన ఇంటి ఆవరణలో చిన్నగా జరుపుకోవడం జరిగింది. సో వాళ్ళు మహనీయులు, మన కోసం ఎన్నో అహర్నిశలు మన కోసం వాళ్ళ జీవితాలనే త్యాగాలు చేశారు. కాబట్టి వాళ్ళను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు చిన్నగా కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జ్యోతిరావు పూలే ఆశయాలను జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిద్దాం. సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగిద్దాం. జై భీమ్, జై భీమ్. అంతే. గ్రూప్ ఫోటో.